నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్ అనంతబాబు అంటే అందరికీ గుర్తుంటుందండి. వైసీపీ ప్రభుత్వంలో ఎమ్మెల్సీగా అనంతబాబు ఉన్నారు. ఆయన డ్రైవర్ సుబ్రహ్మణ్యం చంపి డోర్ డెలివరీ చేసి రికార్డు బద్దలుగొట్టిన అనంతబాబుకు మళ్ళీ కోర్టులో జలక్కిచ్చారండి. ఎందుకు జలక్కిచ్చారంటే ఈ కేసును మళ్ళీ రీఓపెన్ చేయాలి, ఇది ఏం జరిగింది, దీంట్లో ఏమి పరిస్థితి అనేది కూడా తెలిసింది. ఈ అనంతబాబుకు జలక్కి ఇవ్వడం ఒక వైసీపీకి కూడా ఇది ఒక మళ్ళీ ఈ కేసు అనేది మళ్ళీ తిరగడం వైసీపీకి కూడా నష్టమే. ఏమి అనంతబాబుకు జలక్ ఎలా ఇచ్చింది ఏమనేది కూడా ఒకసారి చూసుకుంటే, అనంతబాబుకు జలక్ ఇచ్చేదండి కోర్టు. ఎస్సీ ఎస్టీ కోర్టు ఉత్తర్వుల్లో జోక్యానికి హైకోర్టు నో చెప్పింది. డ్రైవర్ హత్య డోర్ డెలివరీ కేసుల్లో ఎమ్మెల్సీ అనంతబాబు నిందితుడు. తదుపరి దర్యాప్తుల్లో ఆయనకి ఎలాంటి హాని జరగదు. ప్రత్యేక కోర్టు ఉత్తర్వులపై స్టే విధించలేము న్యాయమూర్తి. సవాల్ చేసే అర్హత అనంతబాబుకు లేదని కూడా ప్రభుత్వ తరపున లాయర్ అంటున్నారండి. ఏమి అనంతబాబుకు పరిస్థితి ఏమనేది ఒకసారి మనం చూసుకుంటే, ఈ కోర్టు ఏం చేసిందంటే ఎస్సీ ఎస్టీ కోర్టు ఉత్తర్వుల్లో జోక్యానికి హైకోర్టు నిరాకరణ చేసింది. తదుపరి దర్యాప్తుతో ఆయనకు ఎలాంటి హాని జరగదు. ప్రత్యేక కోర్టు ఉత్తర్వులపై స్టే విధించలేమనేది కూడా న్యాయమూర్తి చెప్పిందండి. ఏమిరండి దళిత ఈ కేసును మళ్ళీ తిరగదోలాలి. ఏమి పరిస్థితి అంటే, దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి డోర్ డెలివరీ చేసిన వ్యవహారంలో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు హైకోర్టులో సుక్కెదురు. ఈ కేసులో తదుపరి దర్యాప్తునకు అనుమతిస్తూ రాజమహేంద్రవరం ఎస్సీ ఎస్టీ ప్రత్యేక కోర్టు ఈ నెల 22 ఇచ్చిన ఉత్తర్వుల జోక్యానికి న్యాయస్థానం నిరాకరించింది. ఈ రాజమహేంద్రవరం ఎస్సీ ఎస్టీ కోర్టు ఈ కేసును మళ్ళీ రీఓపెన్ చేయాలనే దాని కోర్టు పర్మిషన్ ఇస్తే అనంతబాబు గారు హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టుకి వెళితే దాని మీద ఇచ్చిన ఎస్సీ ఎస్టీ ఇచ్చిన తీర్పుపై మేము స్టే విధించలేమనేది మన అనంతబాబుకు ఉత్తర్వులు జలక్కిచ్చింది. న్యాయస్థానం నిరాకరించింది. ఇది ఎప్పుడు జరిగింది అని మనం చూసుకుంటే, మన అనంతబాబు గారు ఇది ఎప్పుడు జగన్ ప్రభుత్వంలో 2022 మే 19న కాకినాడకు చెందిన దళిత యువకుడు తన డ్రైవర్ అయిన సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసిన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు అతని మృతదేహాన్ని డోర్ డెలివరీ చేసిన విషయం తెలిసిందే. తన కుమారుడి మృతదేహంపై 33 గాయాలు ఉన్నాయని, ఈ కేసులో అనంతబాబును మాత్రమే నిందితుడిగా చేర్చారని, హత్యలో మరికొందరు పాత్ర కూడా ఉందంటూ సుబ్రహ్మణ్యం తల్లి నూకరత్నం డీజీపీకి వినతిపత్రం సమర్పించారు. దర్యాప్తు అధికారి సైతం ఈ కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగించేందుకు అనుమతించాలని కోరుతూ ఎస్సీ ఎస్టీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ చేసిన న్యాయాధికారి ఇందుకు అనుమతి ఇచ్చారు. చూడండి, సుబ్రహ్మణ్యం తల్లి ఏం చేసిందంటే, దీంట్లో అనంతబాబే కాదండి నిందితుడు, ఇంకా చాలామంది ఉండారని నూకరత్నమ్మ డీజీపీ గారికి వినతిపత్రం ఇచ్చారంట. ఆ దర్యాప్తు అధికారి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారంట. ఏమని? ఈ కేసు రీఓపెన్కి అనుమతించాలని. దీనికి రాజమహేంద్రం ఎస్సీ ఎస్టీ కోర్టు అనుమతి ఇచ్చింది. దీని మీద అనంతబాబు గారు హైకోర్టుకి వెళ్ళారు. ఏమని? ఈ కోర్టు జరగకూడదు, స్టే విధించమని, ప్రత్యేక కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే అని అనంతబాబు గారు హైకోర్టుకి వెళితే, హైకోర్టు ఏం చెప్పిందంటే, మీ ఉత్తర్వులపై స్టే విధించలేము, కింద ఎస్సీ ఎస్టీ కోర్టు చెప్పిన దాని ప్రకారమే నడుస్తుంది అని అనంతబాబుకు హైకోర్టు జలక్కిచ్చింది. దీన్ని మన ఏం చేశారు అంటే, మన జగన్ ప్రభుత్వంలో న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణరావు శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చారు. జగన్ ప్రభుత్వ హయాంలో 2022 మే 19న కాకినాడకు చెందిన దళిత యువకుడు తన డ్రైవర్ అయిన సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసిన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు అతని మృతదేహాన్ని డోర్ డెలివరీ చేసిన విషయం తెలిసిందే. దీని మీద 33 గాయాలు ఉన్నాయని వాళ్ళ తల్లి డీజీపీకి లెటర్ ఇచ్చింది. డీజీపీ నుంచి వినతిపత్రం ఇచ్చారు. ఆ దర్యాప్తు అధికారి కోర్టును ఆశ్రమించారు.
ఎస్సీ ఎస్టీ కోర్టులో పిటిషన్ వేస్తే ఆ కోర్టు అధికారము రీఓపెన్గా ఇచ్చింది. రీఓపెన్ చేసిన తర్వాత అనంతబాబు గారు హైకోర్టుకి వెళ్ళారు. అక్కడ స్టే విధించమంటే స్టే విధించలేమని హైకోర్టు చెప్పిందండి. ఇంకా చూస్తే ఈ వాద్యం శుక్రవారం విచారణకు రాగా అనంతబాబు తరపు సీనియర్ న్యాయవాది సి రఘు వాదనలు వినిపించారు. ఈ కేసు దర్యాప్తును పూర్తి చేసి 2022 ఆగస్టు 30న ఛార్జిషీట్ కూడా దాఖలు చేశారని తెలిపారు. మృతుడి తల్లి సందేహాలు ఎత్తలు చేయడంతో హైకోర్టు ఆదేశాలను అనుగుణంగా పోలీసులు లోతైన విచారణ జరిపారని, కాల్ డేటాను విశ్లేషించారని, సీసీటీవీని పరిశీలించారని, గన్మ్యాన్ వాంగ్మూలాలు నమోదు చేశారని వెల్లడించారు. 2023 ఏప్రిల్లో అనుబంధ ఛార్జ్షీట్ దాఖలు చేశారని తెలిపారు. కొత్త అంశాలు ఆధారాలు వెలుగులోకి రాకుండా తదుపరి దర్యాప్తునకు ఆదేశించడానికి వీల్లేదన్నారు. ఈ పేరుతో అమాయకులను నిందితులుగా చేర్చారని ఆందోళన ఉందన్నారు. ఇప్పటికే విచారణ సాక్ష్యాలను మళ్లీ వాంగ్మూలాలను నమోదు చేసే ప్రమాదం ఉందన్నారు. ఇలాంటి వాటికి అనుమతిస్తే ప్రభుత్వాలు మారినప్పుడల్లా పాత కేసులు మళ్లీ దర్యాప్తు చేస్తూ ఉంటారని తెలిపారు. ఎస్సీ ఎస్టీ కోర్టు ఉత్తర్వును రద్దు చేయాలని ఆయన కోరారండి. అనంతబాబు గారు లాయర్ ఏమన్నారంటే, ఈ కేసు అంతా ఛార్జిషీట్లు అయిపోయిందండి, ఇంకో ఛార్జిషీట్ వేసి అక్కడ అందరినీ విచారించాము. ఇది 2022 ఆగస్టు 30నే ఛార్జిషీట్ వేసాము. నెక్స్ట్ 2023 ఏప్రిల్లో అనుబంధ ఛార్జిషీట్ కూడా దాఖలు చేశారండి. వీటిని మళ్ళీ ప్రభుత్వం మారినప్పుడల్లా కేసులు రీఓపెన్ చేస్తే అప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది అనేది కూడా మన అనంతబాబు గారు లాయర్ చెప్పారండి. దీనికి ప్రభుత్వం తరపున ఏజీ గారు ఏం మాట్లాడుతున్నారంటే, దుమ్మలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. ఎస్సీ ఎస్టీ కోర్టు ఉత్తర్వులను సవాల్ చేసే అర్హత అనంతబాబుకు లేదన్నారు. కేసు డైరీని పరిశీలించాక మరికొందరు సాక్ష్యాలను విచారించాల్సిన అవసరం ఉందని దర్యాప్తు అధికారి నిర్ణయానికి వచ్చారు. అనుమతి కోరుతూ ఎస్సీ ఎస్టీ కోర్టులో పిటిషన్ వేశారు. వాస్తవానికి సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం కేసు తదుపరి దర్యాప్తు కోసం మెజిస్ట్రేట్ అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు. అయితే కేసును ప్రొఫెషనల్గా విచారించాలనే ఉద్దేశంతో తదుపరి దర్యాప్తునకు అనుమతి కోరుతూ 5వ పిటిషన్ వేశారు. అన్ని అంశాలు పరిశీలించాకే ట్రయల్ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ఇదేనండి మన అనంతబాబు గారికి మళ్ళీ వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు సొక్కెదురైందండి. ఈ కేసును మళ్ళీ తిరిగి రీఓపెన్ చేశారు. దీంట్లో అనంతబాబు ఒకడే నిందితుడు కాదు, ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళను కూడా ఎలుగు తీయాలి. డ్రైవర్ సుబ్రహ్మణ్యం తల్లి డీజీపీకి ఒక లెటర్ ఇస్తే వాళ్ళు ఎస్సీ ఎస్టీ కోర్టులో పిటిషన్ వేశారు. పిటిషన్ వేసిన కోర్టు వీళ్ళకి పర్మిషన్ ఇచ్చింది. అనంతబాబు లాయర్ వచ్చి అతను మళ్ళీ మాట్లాడాడు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా కేసు చేస్తే ప్రాబ్లం ఉంటుందని చెప్పారు. దానికి ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ ఏజీ దమ్మలపాటి శ్రీనివాస్ ఆయన కూడా సవాల్ చేస్తూ దీంట్లో చాలా లోతైన విషయాలు బయటపడతాయి కాబట్టి దీనికి పర్మిషన్ ఇవ్వాలని కూడా చెప్పారు. ఇప్పుడు అనంతబాబు పరిస్థితి ఏమవుతుందంటే, వైసీపీలో అనంతబాబు రికార్డు చేశారండి. డ్రైవర్ని చంపే డోర్ డెలివరీ చేసిన అనంతబాబు గారికి ఈ కేసు మెడకు మళ్ళీ చుట్టుకునేట్టుగా ఉందండి. ఇదేనండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.